అంత డిగ్రీ ఉంది. ఈరోజు మన కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి మన ప్రియతమ నాయకుడు షబ్బీర్ అలీ సార్ గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మేము సార్ని ఈసారి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మా తాండవాసులో ఆయన అందరం వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు గత కొన్ని రోజులుగా మేము బీజేపీ పార్టీలో పనిచేసినాను. సో బీజేపీ పార్టీ అంటే మా ఎస్టీ, బంజారా, బ్యాక్వర్డ్ కాస్ట్లకి చాలా అతీతంగా అంటే వ్యతిరేకంగా పనిచేయడం, రిజర్వేషన్ తీసేయడం కానీ అలాంటివి కుట్రపూరితం ఒక బ్రాహ్మణవాదిగా పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి సో ఈ రోజుకి మా బంజారా, ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్షనే అనుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మా బంజారా గాంధీగా రవీందర్ నాయక్ని మేము కోల్చుకుంటాము. సో రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ, ఇందిరాగాంధీ సమక్షంలో బంజారులకు మంచి రిజర్వేషన్ కల్పించి బంజారులు కూడా మంచి బతకాలి, అన్ని రకాలుగా ముందుకు రావాలి. అంటే విద్యాపరంగా కానీ వైద్యం పరంగా కానీ వాళ్ళను మంచిగా ఆదుకున్న పార్టీ ఏకైక ఈ రోజుకు ఏదైనా ఉంది అంటే దేశంలో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సో అందుకనే ఇప్పుడు గాడి తప్పుతున్నటువంటి మా బంజారా జాతిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ కామారెడ్డి కాన్ఫరెన్స్ లో ఇప్పుడు నిన్న మొన్న ఎక్కడ పని చేయని కేసీఆర్ అంటే ఇక్కడ అంతకుముందు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి మన మల్కాజ్గిరి వచ్చినప్పుడు అక్కడ చెల్లని రూపాయి ఎక్కడెక్కడైతే చెల్లదని చెప్పి ఆయన అన్నాడు. అంటే ఒక మనిషి ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక తన వీపు కనబడదంటారు. సో ఈ రోజు కేసీఆర్ వీపు కనబడతలేదు. గజ్వేల్లో పనికిరాని కేసీఆర్ కామారెడ్డికి వచ్చి ఏం చేస్తాడని చెప్పేసి మేము సూటిగా నిలదీస్తున్నాం. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో మనం అందరం చూస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా నిధులు, నియామకాలు అండ్ నీళ్లు, ఈ 3 విషయాలనే మన తెలంగాణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో నిధులు కరెక్ట్ గా వాళ్ళ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ హరీష్ రావు ఫ్యామిలీకే పోయినాయి. అండ్ నీళ్లు చూసుకుంటే కాళేశ్వరం నుంచి డైరెక్ట్ ఫామ్ హౌస్ పోవడం జరిగింది. అండ్ నియామకాలు చూస్తే కూడా కొడుకు, బిడ్డ, అల్లుడు, అత్త, మామ, ఇంకా రేపల్లుడు, ఇంకా వాళ్ళ మనమలు, మనమరాలు. ఇప్పుడు హిమాంశు తిరుగుతుండు. కాకపోతే సిగ్గుచెట్టు విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి వచ్చి గవర్నమెంట్ పాఠశాలను చాలా అద్భుతంగా డెవలప్ చేసిన అంటాడు. ఆయన మనమడే స్వయంగా ఆడవాళ్ళు బాత్రూమ్ పోవడానికి టాయిలెట్స్ లేవని చెప్పేసి సిగ్గుతో నేను తల వంచుకున్నా అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారి మనమడే ఒప్పుకుంటున్నాడు. సో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ఎంత నీటిగా జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుందో మా బంజారా సోదరులతో పాటు యావత్ కామారెడ్డి కాన్స్టెన్సీ మరి మన చుట్టుపక్కల కాన్స్టెన్సీ లో వాళ్ళు కూడా మా బంజారాలను ఏకతాటికి మోటివేట్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అనే విధంగా మనం షబ్బీర్ అలీ సార్ని గెలిపించుకొని ఈసారి ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో చూడాలని చెప్పేసి మేమందరం కంకణం కట్టుకొని పనిచేస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.